మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల వాటిని పొందుదురని మనకి మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో తెలియచేయబడుతుంది. ప్రార్థన అనేది నోటి మాటతో వెలువడించేటటువంటిది కాదు. ప్రార్థన అనేది మనసులో ఉన్నటువంటి నమ్మకత్వపు శక్తితో ప్రేరేపణతో చేసేటటువంటిది. కొన్నిసార్లు చిన్న ప్రార్థనే చాలా పెద్ద విషయాలకు మార్గాన్ని తెరిచేదిగా ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితంలో నమ్మకం లేకుండా ప్రార్థన చేసినప్పుడు ఎంత చిన్న కార్యము కూడా జరిగేటటువంటిదిగా ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచి నువ్వు ప్రార్థించగలిగితే అద్భుతమైన కార్యాలు, అద్భుతమైనటువంటి లక్షణాలు, అసాధ్యమైనవి కూడా సుసాధ్యమయ్యే పరిస్థితులు నా జీవితంలో చూస్తాం. కాబట్టి ప్రార్థన అనేది నోటి మాటకు సంబంధించినది కాదు, నీ హృదయ శక్తికి సంబంధించినది. నీ హృదయంలో బలముగా నమ్మి శక్తివంతంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు అసాధ్యమైనది కూడా సుసాధ్యం చేసి గొప్ప కార్యాలు చేస్తారు. అటువంటి ప్రార్థనా స్థితిని మనమందరము కలిగి ఉండి నడిపించబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.